బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రాబోల్. ఈరోజు నేను మీకు 9th మేషం నుంచి మీన రాశి వరకు ఏమేమి జరగబోతున్నాయో ఈరోజు మనం చూస్తాం. ఫస్ట్, మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉండాలని ఆశిస్తున్నాను. వరల్డ్ పీస్, ప్రపంచమంతా మనశ్శాంతితో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రే చేయండి. ప్రపంచంలో అందరూ హ్యాపీగా ఉండాలని ప్రేయర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేష రాశి వాళ్ళకి మే 9th ఏం జరగబోతా ఉంది. 10 ఆఫ్ కప్స్ అంటే ఇది హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు మేషరాశి వాళ్ళు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ద హెర్మిట్ ఎనర్జీ. ఏకాంతంగా ఉంటారు. మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి. మెడిటేషన్ అవసరం. సైలెంట్గా ఉంటారు. మీతో మీరు ఉండేదాన్ని ట్రై చేస్తారు. మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చేయండి. ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్. అందరికీ మంచి సలహాలు ఇస్తారు. మెడిటేషన్ చేయండి వృషభ రాశి వాళ్ళు. అండ్ మిథున రాశి వాళ్ళకి ద సన్ కార్డ్. వండర్ఫుల్ టైమ్ ఫర్ యూ. మీ బ్రిలియంట్ న్యూ ఐడియాస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకొస్తుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. మీ అంతర్గత బలాలు ఏంటో మీరు తెలుసుకుంటారు. మీరు అసాధ్యం అనుకున్న పనులను చేయగలుగుతారు. మీరు మంచి మార్గంలో ఉన్నారు మిథున రాశి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ పెంటికల్స్. సక్సెస్ఫుల్ టైం. మీరేమనుకున్నా చేయగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు మీకు మంచి పేరునిస్తాయి. అవుట్ స్టాండింగ్ బిజినెస్ స్కిల్స్, మంచి సంపద ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించిన ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. కన్యా రాశి వాళ్ళకి 3 ఆఫ్ వ్యాండ్స్. కంగ్రాచులేషన్స్. గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకుపోవాలి, ఇలాంటివి మంచి ప్లానింగ్తో చేయాలి. ఆత్మ సంతృప్తిని కలిగి ఉంటారు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి నైట్ ఆఫ్ సోర్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, క్రియేటివిటీ మీకు గుర్తింపు తీసుకొస్తాయి. మీరు చాలా తెలివైన వారు తులారాశి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ కప్స్. మీ జీవితంలో ఒక వండర్ఫుల్ పర్సన్ వస్తారు. మీరు ప్రేమలో పడతారు. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి 6 ఆఫ్ పెంటికల్స్. అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపదను కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగిక సంపద అంటే దయ, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదనిస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి. విజయం భరిస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మకర రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ సోర్స్. న్యూ ఐడియాస్. మీ ఆలోచనలు, మీ ఎయిమ్స్ మీద ఫోకస్ చేయండి. సవాళ్ళను ఎదుర్కోండి. తెలివైన పని చేసి మీ నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోండి. మూవ్ ఫార్వర్డ్. మీకు ఒక అద్భుతమైన పని, మీకు నచ్చిన పని ఈరోజు మీరు చేస్తారు మకర రాశి వాళ్ళు. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 10 ఆఫ్ పెంటికల్స్. మీ కుటుంబ జీవితం చాలా బలంగా మీకు సపోర్ట్ ఇస్తుంది. అన్ని సదుపాయాలను ఇస్తుంది. మీకు బిగ్ అమౌంట్ రాబోతుంది. మీ కోరికలన్నీ తీర్చుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎంజాయ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నీడీ పీపుల్కి హెల్ప్ చేయాలి. సమ్వన్ ఎవరైతే అందరినీ జాగ్రత్తగా చూస్తారో, నిస్వార్థంగా ఉంటారో, డౌన్ టు ఎర్త్ ఉంటారో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీనరాశి వాళ్ళకి.
ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటుందో చూస్తాం. మేషరాశి వాళ్ళకి ద రెబల్, తిరుగుబాటు చేసే వ్యక్తి. మీరు మీ విశ్వాసాలను పరిమితం చేసుకుంటున్నారు. అవి మీ ఐశ్వర్యాన్ని రాకుండా అడ్డుకుంటున్నాయి. మీరు సాధారణ మార్గాలు వదిలేసి కొత్త దారులను ప్రజలకు తీసుకువెళ్లే లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉన్నారు. మీరు మంచి వ్యాపారవేత్త, సిస్టమ్ బ్రేకర్, మంచి మార్గాన్ని చూపించేవాళ్ళు. మీలో ధైర్యం ఉంది, మీలో కొత్త ఆలోచనలు కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా అందరికీ కొత్త మార్గాన్ని చూపించేవాళ్ళు. మీరు మీ చుట్టూ పరిమితులు సెట్ చేసుకొని దాంట్లోనే కూర్చో ఉండకండి. అండ్ ఇప్పుడు వృషభ రాశి వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది? సెట్ బ్యాక్స్, వెనకడుగులు. ఒక అడుగు ముందుకు వేయడం కానీ 2 అడుగులు వెనక్కు వేస్తున్నారు. చేసే పనే చేస్తూ కొత్త ఫలితాలు రావాలి అనుకోకూడదు. అది మీనింగ్లెస్. మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు తాత్కాలికం. అంతఃపరిశీలన అవసరం. మార్పు కోసం మీ ప్లాన్ మార్చాల్సిన సమయం వచ్చింది. అందుకే మీరు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే. అండ్ మిథున రాశి వాళ్ళకి ఏంజలిక్ హెల్ప్. ఇది యూనివర్స్ని మీరు నమ్మాల్సిన సమయం. మీకు కావలసినవన్నీ అందుతాయి అని నమ్మాలి మీరు. ఒక జాబ్ కానీ, ఒక ఆపర్చునిటీ కానీ, లేదా బ్లెస్సింగ్స్, ఇవన్నీ మీకోసం సిద్ధమవుతున్నాయి. నెగటివ్ థింకింగ్ని విడిచిపెట్టి నమ్మకంతో ఉండాలి. ఏంజల్స్ పంపించే సంకేతాలని జాగ్రత్తగా గమనించాలి. మీకు ఏంజల్స్ హెల్ప్ చేయబోతున్నారు. మీరు ఒక పాజిటివ్ థింకింగ్తో ఉండండి. తప్పకుండా మీకు మంచే జరుగుతుందని నమ్మండి. మీకు మంచే జరుగుతుంది. ఎప్పుడు మనం పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. అప్పుడే మనం ఏం కోరుకుంటున్నాం అది మనం పొందగలం. కర్కాటక రాశి వాళ్ళకి ప్లానర్. మీ జీవితంలో ప్రణాళిక చాలా ముఖ్యమని సూచిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించండి. అవసరమైన చోట మార్పులు చేయండి. మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో మేనేజ్మెంట్, ప్లానింగ్ రంగాలలో షైన్ అవుతారు. ప్రతిరోజు ప్లాన్ ప్రకారం ముందుకు సాగితేనే ఇది సాధ్యమవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి టేక్ ఆఫ్. మీరు ఇప్పుడు ఒక ఎగిరే సమయం అన్నమాట. మీరు ఊహించిన దానికంటే త్వరగా విషయాలు ముందుకు సాగుతాయి. మీరు ఊహించినంత త్వరగా మీ పని ఫలించబోతుంది. ఇది చర్య తీసుకునేందుకు మంచి సమయం. ఇప్పుడు మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. స్పష్టమైన ప్లాన్ లేకుండా యాక్షన్ తీసుకుంటారు. మీరు లక్ష్యాల దిశగా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు. ప్లానింగ్ అవసరం. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి లేబర్. మీ కష్టం త్వరలో ఫలిస్తుంది. నిరాశ చెందకుండా కొనసాగించండి. మీరు చేస్తున్న కృషి వృధా కాదు. కీప్ గోయింగ్. కష్టానికి భయపడకండి. శారీరకంగా కష్టపడే ఏ పనైనా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి గ్రోత్. మీకు మంచి డబ్బు ప్రవాహం రావచ్చు. జీతం పెరగడం లేదా ప్రమోషన్ వస్తుంది. నిజమైన వృద్ధికి కొన్నిటిని మర్చిపోవడం మంచిది. మీ వృద్ధిని మీరే ఆపుతున్నారు. స్వీయ గాయాలను హీల్ చేయడమే నిజమైన అభివృద్ధికి మార్గం. శ్రమ పడవలసిన ప్రక్రియ. డోంట్ థింక్ అబౌట్ పాస్ట్ని తలుచుకుంటూ కూర్చోకుండా ప్రజెంట్ మీరు ఏం పని చేయాలో అది చేయండి. అదే మీ గ్రోత్కి మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ద పాస్ట్. గతంలో జరిగిన విషయాలను మీపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి. పాత సంఘటనలు లేదా నెగిటివ్ అనుభవాలను వదిలివేయండి. మీరు గతంలో బంధితుడై ఉండడం వల్ల మీ భవిష్యత్ పురోగతికి అడ్డుగా మారుతుంది. ముందుకు సాగలేకపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి ద ఆఫీస్. మరింత బాధ్యతలు అప్పగించడం ద్వారా మీ ఆదాయం పెరగవచ్చు. సెక్రటరీ, స్టాఫ్ అసిస్టెంట్, ఆఫీస్ మేనేజర్, ఆఫీసులో పనిచేసే ఏదైనా మీకు అనుకూలంగా ఉంటుంది. గ్రూప్స్తో కలిసి పనిచేయండి. బాధ్యతలను సరైన వారికి అప్పగించడం వల్ల విజయాలు సాధిస్తారు. మీ ప్రయోజనాల కంటే అందరి ప్రయోజనాలపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీకు వస్తాయి. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి టీచర్. మీకు ఇతరులను ప్రేరేపించే సామర్థ్యం ఉంది. వారి నిజమైన సామర్థ్యాన్ని బయటకు తీయగలరు. మీరు మనీ గురించి చాలానే నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ని ఆచరణలోకి తీసుకువెళ్లే సమయం వచ్చింది. మీకు ఇతరులను గైడ్ చేసే శక్తి ఉంది. మీరు సంపాదించిన జ్ఞానం ఇతరుల మేలు కోసం ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. కుంభరాశి వాళ్ళకి మాట్లాడకుండా పనిచేయడం ద్వారా వ్యక్తిగత శక్తిని పెంచుకోవచ్చు. నిర్మాణం సాగుతుండగా నిశ్చలంగా ముందుకు సాగు. మీ ఫీలింగ్స్ని చాలా త్వరగా ఎక్కువగా ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ప్రతి ఒక్కరూ నిజాయితీగా నమ్మకంగా ఉండరు. అందుకే సైలెంట్గా మన పని మనం చేసుకుంటా పోతేనే తప్పకుండా మనం సక్సెస్ అనేది సాధించగలం. మీనరాశి వాళ్ళకి గాయ్.
ఆధ్యాత్మిక నమ్మకం. యూనివర్స్‌కి మీకంటే గొప్ప ప్రణాళిక ఉందని నమ్మండి. అంటే మనం చేసే ప్లాన్ కంటే యూనివర్స్ ప్లాన్ చాలా గ్రేటర్ అనమాట. పర్యావరణ సంరక్షించడం, గ్రహాన్ని సంరక్షించడం, భూగ్రహాన్ని సంరక్షించడానికి సేంద్రియ ఉత్పత్తులను యూజ్ చేయాలి. ప్రకృతిలో సమయం గడపడం లాంటివి చేయండి. మీరు భూమిని రక్షించాలి. మీరు అంటే ఇప్పుడు కూరగాయలు ఇవన్నీ కట్ చేస్తారు కదా, అవంతా మళ్ళీ మట్టిలో కలిసేటట్లు చేయండి. అంటే అది చెత్తలో పారేయకుండా మట్టిలో వేయండి. అప్పుడే పోషకాలు అనేది ఈ మట్టిలో బాగా ఎక్కువ అవుతాయి. ఓకే, మన భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. ఓకే, ఎప్పుడు మనం ప్రకృతిలో లో ఎనర్జీలో ఉండేవాళ్ళు ప్రకృతిలో సమయం గడిపితే ఏమవుతుందంటే వాళ్ళ ఎనర్జీ హై అవుతుంది. ఎందుకంటే ఆ మొక్కలు మన లో ఎనర్జీ తీసేసుకొని మనకి న్యూ బ్రైట్ ఎనర్జీని మొక్కలు ఇస్తాయన్నమాట. అందుకనే మన ఎనర్జీ హై అవుతుంది. అందుకే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు లేకపోతే డిప్రెషన్లో ఉండేవాళ్ళు ఎక్కువగా ప్రకృతిలో గడపాలి. నేచురల్ హాస్పిటల్స్ ఇవన్నీ ఎక్కువ ప్రకృతిలో అంటే గార్డెన్స్, చెట్లు ఇవన్నీ ఉండే ప్లేస్లో ఉండడం వల్ల మన ఎనర్జీ హై అవుతుంది. ఇది గమనించండి, కొంచెం ట్రై చేసి చూడండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. ఓకే, ఈరోజు మీకు ఏంజల్స్ మెసేజ్ చెప్పేస్తాను అందరికీ. ఏంజల్స్ మెసేజ్ ఫర్ ఆల్ సైన్స్. మేషరాశి వాళ్ళకి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. వృషభ రాశి వాళ్ళకి లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మిథున రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్. కర్కాటక రాశి వాళ్ళకి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. సింహరాశి వాళ్ళకి డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. అండ్ కన్యా రాశి వాళ్ళకి బీ అసర్టివ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. తులా రాశి వాళ్ళకి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, మీ సిచ్యువేషన్ మారుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి నమ్మకం, యూనివర్స్ మీద నమ్మకం పెట్టండి. ధనుసు రాశి వాళ్ళకి పర్ఫెక్ట్ టైమింగ్. అండ్ మకర రాశి వాళ్ళకి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. కుంభరాశి వాళ్ళకి లుక్ ఫర్ ఎస్ సైన్, యూనివర్స్ ఇచ్చిన మెసేజ్ని రిసీవ్ చేసుకోండి. మీన రాశి వాళ్ళకి కమ్యూనికేట్ క్లియర్లీ, ఓపెన్గా మీ ఫీలింగ్స్ ఫియర్స్ ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి అని ఏంజల్స్ మెసేజ్ ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.